అందరికీ నమస్కారం. ఈ మధ్య మనం కొన్ని వర్డ్స్ వింటున్నాం. ఏంటవి? గ్యాస్ లైటింగ్, లవ్ బాంబింగ్, గోస్టింగ్, బ్రెడ్ క్రంబింగ్ ఇలాంటివి. అయితే ఇవన్నీ పిల్లలందరూ వాడుతున్నారు, మనం చూస్తున్నాం. అయితే ఇవి ఏంటి ఈ పదాలు? ఈ పదాలకి మనకి మన డిస్కషన్స్కి, ఆస్ట్రాలజీ డిస్కషన్స్కి ఏమిటి సంబంధం అన్నది చూద్దాం. మనకు తెలుసు, మనం చేసే ప్రతి చర్య కూడా గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది, మన జాతక చక్రం మీద ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళ జాతక చక్రాలు, వాటి ప్రభావం మన మీద, మన ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. అది ప్లానెట్స్ ఇది లేకుండా మనం ఏది చెయ్యమన్న విషయం మనకు తెలుసు. అయితే వీటికి మనం పేర్లు మనం ఎందుకు వస్తున్నాయి, వీటికి ఏ గ్రహాల సంబంధం, ఇలాంటి వాటికి ఏ గ్రహాలు వలన చేస్తారు, ఏ నక్షత్రాలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అన్నది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఏంటి అంటే, ఎవరైనా మనల్ని మొదట చాలా ప్రేమగా చూసి తర్వాత మనల్ని గందరగోళంలో పడేస్తారు, లేదా అంటే మన భావాలను మనకే సందేహంగా మార్చేస్తారు. అది ఎందుకు జరుగుతుంది? మనస్తత్వ శాస్త్రం ఒకవైపు చెప్తుంది, కానీ జ్యోతిష ప్రకారం కొన్ని కోణాలు చూద్దాం ఇందులో. ఈరోజు మనం తెలుసుకోబోతున్నవి ఏంటంటే, ఈ మానసిక ఆటలనే అందం. వీటన్నిటికీ ఆటలు, మాయాజాలాలు, ఏ పేరైనా ఏదైనా సరే మానసిక మాయాజాలం లేదంటే మానసిక ఆటలు వెనుక ఏ గ్రహాలు, ఏ నక్షత్రాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్నది మనం తెలుసుకుందాం. ఫస్ట్, గ్యాస్ లైటింగ్ అంటే ఏంటి? ఒక వ్యక్తి మనకి నిజంగా తెలిసినా కూడా అది అలా జరగలేదు, నువ్వే తప్పుగా పెట్టుకున్నావు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇలాగా మనం కొన్నాళ్ళు అయ్యేసరికి మనకి ఏమనిపిస్తుంది, నిజంగా మనం చూడలేదా, నిజంగా మనం అనలేదా, ఇలాంటి డౌట్లన్నీ మన మీద మనకే డౌట్లు వచ్చేస్తుంటాయి అన్నమాట. అలా క్రియేట్ చేస్తారు. గ్యాస్ లైటింగ్ చేయడం అంటే ఇది. ఇక్కడ మరి ఇలాంటి మార్చడాన్ని ఏమంటారు? ఇంకెవరు? మన సార్ రాహు. ఈయన పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఈ రాహు, మాయ అంటే రాహు కాబట్టి మానసిక ప్రభావం. రాహు అంటే మాయ, ఒక భ్రమ. ఇవన్నీ కూడా రాహు కాబట్టి ఈ గ్యాస్ లైటింగ్లో అత్యంత ప్రధాన పాత్ర పోషించేది రాహు. ఈ రాహు కానీ బుధుడితో కలిసాడు అనుకోండి, ఇంకేముంది, మాటలతో మాయలు చేస్తూ ఉంటారు. అదే రాహువును చంద్రుడిని ప్రభావితం చేస్తే ఒక ఇమోషనల్గా మనకు అర్థం కాదు మనం ఏం చేస్తున్నామో, గందరగోళం ఏర్పడుతుందన్నమాట. తర్వాత లవ్ బాంబింగ్ అంటే ఏంటి? మొదట అంతా చాలా ప్రేమ చూపిస్తారు, రోజుకో 10 సార్లు ఫోన్ చేయడం, మట్టికి మెసేజ్లు ఇవ్వడం, లేదంటే ఇచ్చేస్తా అని ప్రామిసులు చేయడం, ఇవన్నీ ఉంటాయి. కానీ కొంతకాలం తర్వాత ఏం చేస్తారు? కూల్గా అయిపోతారు, ఏం మాట్లాడు. అమ్మాయినా అబ్బాయినా సరే, ఎవరైనా అవ్వచ్చు, అది ఏం మాట్లాడరు వాళ్ళు, అలా కామ్గా అయిపోతారు. ఎందుకు అంటే, ఇక్కడ ప్రధానంగా రాహు మీద శుక్రుడు ప్రభావం. ఈ రాహు శుక్రుడు కలిసిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి చూడగానే మొదట్లో అంత ఆకర్షణీయంగా కనబడిపోతుంది, అసలు నిజాలన్నీ కూడా కప్పేస్తూ ఉంటుంది. ప్రేమ మోహం ఈ రెండు కలిసే అంటే ఏంటి? ప్రేమ గుడ్డిదని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనం అది లైట్గా తీసుకుంటాం. ఆ గుడ్డితనం ఏంటంటే, ఆ ప్రేమలో, ఆ మోహంలో ఉన్నప్పుడు ఒక నిజమైన కఠోర సత్యాలను కానీ, నిజమైన లోపల లోతుపాట్లు కానీ మనం చూడం. అదే గుడ్డితనం. అందుకే అలా వాళ్ళు సింపుల్గా ప్రేమ గుడ్డిది అన్నారు. కానీ ఇక్కడ దీనికి కారణం రాహు శుక్రుడు అనమాట. అంటే అక్కడ ఆకర్షణ ఉంటుంది, మనం దాన్నే ప్రేమ అనేసుకుంటాం, లేదంటే ఏదైనా అనేసుకుంటే అప్పుడు మనకేం కనబడవు నిజం చెప్పాలంటే. ఇంకా తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఇంకా కనబడుతూ ఉంటాయి ఒక్కొక్క నిజం. అరే, నువ్వు అలా అనుకున్నావు ఇలాంటి దానివా, లేదంటే నువ్వు అలా అనుకున్నావు ఇలాంటి వాడివా, ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి అన్నమాట. అది రాహు శుక్ర కాంబినేషన్ ఇది. తర్వాత ఏంటి? గోస్టింగ్ అంటే ఏంటి? ఒకరోజు మనం అకస్మాత్తుగా సంబంధం తెంచేసుకోవడం. అంటే రోజు ఫోన్ చేసేవాళ్ళు ఫోన్ చేయరు, మెసేజ్ చేయరు, అన్నీ ఆపేస్తారు, బ్లాక్ చేసేస్తారు. ఎందుకు? మనిషి కూడా మాయమైపోతారు, ఎవరికి కనబడరు. ఎవరంటే ఈ మధ్య కొత్తగా వాడుతున్నారు కదా, ఐసోలేషన్. ఈ కరోనా వచ్చి నుంచి ఇదో పదం పట్టుకున్నారు జనాలు, ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే, ఇది కేతు ప్రభావం వల్ల జరుగుతుంది. కేతు అంటే ఏంటి? పీడిపోవడం, వదిలేసుకోవడం. నాకు వద్దురా బాబు, కర్మరా బాబు, ఇలాంటి పదాలన్నీ ఆ నోట్లోంచి వస్తుంటే కర్మ కొద్దీ అనుభవిస్తున్నాను, లేదంటే కర్మ కొద్దీ
శని కేతువు ఈ దీంట్లో ఉంటుందన్నమాట. అంటే ఒక ఇమోషనల్ డిస్టెన్స్ మనం పెట్టుకోను మనిషితో, ఎవరైతే వాళ్ళతో ఆ పెట్టుకునేటప్పుడు. సో ఇక్కడేమో కేతువు ప్రధానంగా ఆ పాత్ర పోషిస్తాడు. శని ప్రభావం కూడా ఉంది అనుకోండి. శని కేతు ఇప్పుడే అన్నాను కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తిగా ఆ చాప్టర్ క్లోజ్ చేసేస్తాడు, ఆ బుక్ ఓపెన్ చేసేస్తాడు, క్లోజ్ చేసేస్తాడు అనమాట. అయిపోయింది ఇంకా దీంతో మ్యాటర్ అనేసి క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఈ ప్రవర్తనకి సంబంధించిన కొన్ని నక్షత్రాలు కూడా ఉన్నాయి. అవేంటంటే ఆశ్లేష. ఫస్ట్ ఆశ్లేష అంటే ఏంటి? అది ఒక నాగశక్తి గల నక్షత్రం ఆశ్లేష. ఇది ఛాయారూపంలో మానసిక నియంత్రణగా మారుతుంది. లేదు మంచి దాంట్లో పడింది అంటే అక్కడ మంచి ప్లానెట్స్ ఆశ్లేషలో వచ్చాయనుకోండి, అప్పుడు అదే ఒక హీలింగ్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం తీసుకుంటే వీళ్ళకేంటి ఎంతసేపు అధికారం గౌరవం కావాలి, వాళ్ళకి అవే ముఖ్యం. ఆ ముఖ్యం అన్నప్పుడు అంటే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళ అధికారాన్ని గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి జనాలు ఆశ్లేషలో జ్యేష్ఠలో ఉన్నవాళ్ళు. అయితే వీళ్ళు ఇంట్లో అమ్మా నాన్న దగ్గర కూడా నువ్వు అధికారము గౌరవము, భార్య దగ్గర అధికారం గౌరవము, పిల్లల దగ్గర అంటే అంటే ఏంటి అదేం చెప్తుంది మనకి? అహంకారం. ఈ అహంకారం పెరిగిందనుకోండి, ఇంకేంటి అందరి మీద కమాండ్ చేయాలని, లేదంటే అందరికన్నా నన్ను అందరూ ఒక కమాండర్లా చూడాలని అనుకుంటూ ఉంటారనమాట. ఈ ఆధిపత్య ఈ అహంకారం వల్ల ఫస్ట్ పాడయ్యేది అదే ప్రేమ, అదే రిలేషన్. అహంకారం ఉన్న చోట ప్రేమ ఉండదు, రిలేషన్ ఉండదు, అంతే అయిపోయింది. నీకు అహంకారం ఉన్న వాళ్ళని చూస్తే భయపడుతూ ఉంటారు, లేదంటే అబ్బా వీడు వచ్చాడ్రా బాబు, అదే నేను డూ అనేస్తున్నాను కానీ అమ్మాయిలు ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది, స్త్రీలు మగవాళ్ళు అందరూ కొని వీళ్ళు వచ్చారా బాబు, ఇప్పుడు వీళ్ళు చెప్పింది చేయాలి కాబోలు, వీళ్ళు చెప్పింది వినాలి కాబోలు, ఇలా లేదంటే అంటే నీకు ఇష్టం లేమనే చేస్తూ ఉంటావు, ఇంకా తప్పదురా భగవంతుడా అనేసి. ఆ అహంకారానికి వాళ్ళు అనుకున్నవి ఎదుర్కొన్నా జరుగుతున్నా సరే లోపల వీళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉండదు, ఒక ప్రేమ ఉండదు, మెయిన్ అభిమానం ఉండదు, ఎఫెక్షన్ లేకుండా ఏదో చేస్తావు, యాంత్రికంగా చేస్తూ ఉంటావు. అంటే ఇంకా ఈ అహంకారం వాళ్ళు ఫేస్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ విషయం. వాళ్ళ అహంకారంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో. కానీ ఇంకా మళ్ళీ ఆ అహంకారం వాళ్ళు మళ్ళీ దాన్ని ఒప్పుకోరు, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారని. అయితే సపోజ్ కానీ ఇదే కానీ మంచిగా మెచ్యూర్డ్గా ఉంది అని అంటే అదేమొచ్చి ఒక నాయకుడు, ఒక రక్షించే నాయకుడిలాగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? శతభిష నక్షత్రం. ఇదేంటి? పరిశోధన మరి ఇంకా చికిత్సకి ఇది ఎంతో మంచి నక్షత్రం. ఇందులో ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళు చాలా పరిశోధిస్తారు. అంటే ఏ విషయం తెలుసుకున్నా సరే చాలా డీప్గా తెలుసుకుంటారనమాట. అలాగే వీళ్ళకి హీలింగ్ పవర్ కూడా ఉంటుంది. అంటే ఏ మనిషినైనా సరే వాళ్ళ మాటలతోనేమొచ్చి కొట్టించేస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా మరి ఈ శతభిషం వాళ్ళకు కూడా పీపుల్తో మాట్లాడుతున్నప్పుడు అట్రాక్టివ్గా మాట్లాడి అందరినీ ఆకర్షించుకుంటూ ఉంటారు. ఇలాంటి గుణం కూడా ఉంది. కానీ ఛాయారూపంలో ఇది ఇమోషనల్గా మాట్లాడుతున్నా అంటే ఎదుటి వాళ్ళు చూసి అనుకుంటారు, అమ్మో వీళ్ళకి ఎంత ప్రేమ ఉంది, వీళ్ళు నా దేవుడు, వీళ్ళు నా రక్షణ కవచం ఫీల్ అయిపోయినంత ఇదిగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే వీళ్ళలో కూడా అప్పుడప్పుడు మనం గోస్టింగ్ ప్రవర్తన చూడొచ్చు. అయితే ఇలాంటి వాళ్ళు మన వ్యక్తుల్ని ఎందుకు ఆకర్షిస్తారు అన్నది మనం చూసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి జాతకంలో రాహు శుక్రుడు సంబంధం ఉంటుంది. అప్పుడేంటి? ఆ ప్రేమ ఆకర్షణ వల్ల వాళ్ళకి నిజాలేం కనబడవు. అయితే ఇక్కడ రాహు శుక్రుడు ఉన్నాడు సరే, మరి రాహు ఉన్నాడు అంటే అక్కడ ఎదురుగుండా ఉంటాడుగా కేతువు. ఆ కేతు ఏం చేస్తాడు? ఈ రాహు వల్ల శుక్రుడు వల్ల నీకు ఎంత ప్రేమ ఆకర్షణ వస్తుందో ఇక్కడ ఎంత వస్తూ ఉంటే ఆ కేతు ఇక్కడ కానీ ఏదైనా తప్పు కానీ లేదంటే ఏదైనా కొంచెం అటు ఇటు జరిగింది అంటే దానికి 10 రెట్లు అక్కడ కేతు టపేల్మని వేసేస్తాడు. అందుకనే కేతువుని కూడా అక్కడ చూస్తూ ఉండాలి. రాహు శుక్రుని చూసి మనం ఎంజాయ్ చేస్తే కుదరదు వ్యవహారం. ఇంకొక ముఖ్యమైన కేతువు సప్తమంలో ఉండడం. ఇదేంటి? సప్తమంలో కేతువు ఉన్నాడు అంటే ఇంకా అయిపోయింది. అది అక్కడ లవ్వు లేదు, ఎఫెక్షన్ లేదు, ఏమీ ఉండదు. ఓన్లీ కార్మిక్ రిలేషన్. అంటే ఏంటి?
మన కర్మల వలన మనకి దొరికే భాగస్వాములు. మనం చేసుకున్న అంటే గత జన్మలు కొన్ని జన్మల నుంచి వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడైనా అంతే కదా, స్టార్టింగ్లో ఒక ప్రేమ ఆకర్షణ ఇది అది అన్నీ అయిపోయాక లాస్ట్లో మిగిలింది ఏమిటి, వైరాగ్యం విరక్తిను. ఈ విరక్తికి ఇంకా పార్ట్ ఉంది. పాపం పోయారు, లాస్ట్ జన్మలో ఇద్దరు విడిపోయారు ఏదో రకంగా అనుకుంటే ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలి కదా ఆ విరక్తి. ఓకే, మళ్ళీ స్టార్టింగ్లో కొంచెం ఇంజిన్ ఇగ్నిషన్ మళ్ళీ అంటే ఈ పెళ్ళి అవ్వడానికి ఏదో చిన్న ఆకర్షణ ఉండాలి కదా, మళ్ళీ నువ్వు సత్యాన్ని కింద తోసేస్తూ ఉంటాడు రాహు. తోసేస్తే పైన కొంచెం ఇలా పెళ్ళిళ్ళు అవుతాయి. కేతు సప్తంలో ఉన్న వాళ్ళు పెళ్ళి కాకుండా మాందు అవుతుంది పెళ్ళి, ఎందుకంటే పడాలి కదా మరి. ఆ తర్వాత మొదలవుతుంది అక్కడి నుంచి స్టోరీ ఏముంది, స్లోగా డిటాచ్ అయిపోతూ ఉంటారు. అలాగా ఒక గోడ కట్టేస్తాడు కేతువు పెళ్లి చేసుకున్న వాళ్ళకి స్పౌజ్కి, ఆ పెళ్లి చేసుకున్న స్పౌజ్తో ఒక గోడ కట్టేస్తాడు. అయిపోయింది, ఒక పెద్ద గోడ. ఏంటంటే అటు ముఖం ఇటు కనబడదు, ఇటు ముఖం అటు కనబడదు, అలాంటి గోడ కట్టేస్తాడు. దీన్నే అంటారు కర్మ సంబంధం అనేసి. అయితే దీన్ని కొంతమంది తెంచుకుంటారు, ఎందుకంటే ఇంకా మిగతా శని మిగతా వాళ్ళకి ఈ ఈ వాళ్ళకి ఈ చార్ట్లో పడని గ్రహాలు ఇవన్నీ కలిసాయి అనుకోండి, ఆ శని మహాదేశ అప్పుడే వచ్చేసింది అనుకోండి, వీళ్ళు గొడవలు అవుతున్నప్పుడే ఆ శని మహాదేశ వచ్చి ఆ శని వచ్చి నెత్తి మీద కూర్చుని ఇవన్నీ చేస్తూ ఉంటే వెంటనే విడిపోతారు. లేదు అలాంటి దశలు రాకుండా ఉంది అంటేను వీళ్ళు ఇటుపక్క వాళ్ళు అటుపక్క కూర్చుని భజన చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఇలాంటి సంబంధాలు మనకి ఎందుకు వస్తాయి మన జీవితంలో అంటే మనకి పాఠాలు నేర్పిస్తాయి. ఓ బాబు ఇదిరా జీవితం, పెళ్ళంటే ఇదేరా అని సినిమాలు మనం తీశారు కదా, ప్రేమ అంటే ఇదేరా అని తీశారు కదా, కానీ పెళ్ళంటే ఇదేరా అన్నది ఈ కేతువు సప్తమంలో ఉన్న కేతువు వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగాను. అయితే మనం ఇంకొంచెం డీప్గా వెళ్దాము వీటి గురించి, ఈ నక్షత్రాల గురించి వాటి గురించిను. ఎన్నో ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ టాపిక్. ఏంటి అంటే ఇప్పుడు రాహుతో ఏ గ్రహం ఉంటే ఎలా ఉంటుంది అన్నది మనం చూసుకుందాం. ఈ రాహువు జ్యోతిష్యంలో మాయ, భ్రమ, ఆకర్షణ, మానసిక ప్రభావానికి కారకుడు అని మనకు తెలుసు. అయితే ఈ రాహు బలంగా ప్రభావితం చేసినప్పుడు వ్యక్తి ఇతర భావాలను కూడా ప్రభావితం చేస్తుంటాడు. అక్కడే ఆగిపోరు కదా, పక్క వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని అందరి మీద ఆయన గారి ప్రభావం విస్తరిస్తూ ఉంటారు. ఎందుకంటే రాహు అంటేనే విస్తృతం. అయితే ఈ రాహు ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడే మనకు కనబడేవేంటి, గ్యాస్ లైటింగ్, ఫ్యూచర్ ఫేకింగ్, బ్రెడ్ క్రంబింగ్, ఇంకేంటి ట్రయాంగులేషను, అబ్సెషను, ఇలాంటివన్నీ కూడా ఈ రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ జాతకంలో రాహు, ఎవరి జాతకంలో అయితే రాహు బలంగా ఉండి ఇంకా ఆయన కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకా రాహుని, ఇంకా అలాంటి వాళ్ళందరూ ఇలాంటివన్నీ ప్రయోగిస్తూ ఉంటారు. ఏంటి అంటే రాహు చంద్రుడు కాంబినేషను, భావోద్వేగ గందరగోళం. అంటే వాళ్ళు ఇమోషనల్గా ఎప్పుడు చూసినా ఏంటో అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళు వదిలేస్తారో తెలియదు, ఉంచుకుంటారో తెలియదు, లేదంటే వాళ్ళని ఇష్టపడుతున్నాడో తెలియదు, ఇష్టపడట్లేదో తెలియదు, ఏమిటో అర్థం కాదు. వాళ్ళ బిహేవియర్ని బట్టి ఏం చేయాలో తెలియదు. ఇలాంటి ఒక ఇమోషనల్ గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఇది అలాగే గ్యాస్ లైటింగ్ని కూడా ఈ రాహు చంద్రుడి కాంబినేషన్ ఎవరికైనా ఉందంటే వాళ్ళు గ్యాస్ లైటింగ్ చేస్తారని మనం నిర్ధారించేసుకోవచ్చు. ఇంకా రాహు బుధుడు వీళ్ళేంటి మాటలతో ఆటలాడుతూ ఉంటారు మనసులతో. ఇంకా తెలుసు కదా మీకు ఈ కొంతమంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంతమంది దాన్ని ఏమంటారు, ఫ్లర్టింగ్, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా, వీళ్ళందరూ రాహు మెర్క్యూరీ. అలాగే ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారు. అస్సలు అస్సలు ఎదుటివాడికి అర్థం కాదు వాళ్ళు అబద్ధం చెప్తున్నాడు అనేసి. వాళ్ళు పాపం అంటే ఇంకా వాళ్ళు ఏం చెయ్యలేరు, వాళ్ళు ప్రతిదీ అబద్ధమే చెప్పేసుకుంటూ ఉంటారు, ఒక అబద్ధ ప్రపంచంలో ఉంటూ ఉంటారు అన్నమాట. ఇంక ఈ రాహు శుక్రుడు వీళ్ళు ఏంటంటే లవ్ బాంబింగ్కి కారణం ఈ రాహు శుక్రుడు. ఆకర్షించుకుంటూ నియంత్రించాలని చూస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళది ఎలా ఉంటుంటుంది అంటే నియంత్రించాలనుకుని ఆ నియంత్రించడానికి ఆకర్షించడానికి ట్రై చేస్తుంటాడు. అందులో ఒక పార్ట్ని ఏదైనా కంట్రోల్ చేద్దాం అనుకుని ఆ కంట్రోల్ చేయడానికి ఏది చెప్తే ఎదుటి వాళ్ళు వింటారు అన్నది వీళ్ళకి బాగా తెలుసు అనమాట. ఇది రాహు శుక్రుడు కాంబినేషన్. నెక్స్ట్ అంటే రాహు సూర్యుడు. ఇంకా
సూర్యుడు రాహువు కలిసి ఇంకేముంది, అహంకారం ప్రవర్తనగా ఉంటాడు అనమాట వీళ్ళు. ఇదేదో నారసిస్ట్ అంటారు కదా, అలాంటి స్వభావం వీళ్ళకు ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే ఎదుటి వాళ్ళు నారసిస్టులు అని చెప్తూ ఉంటారు. అదే మరి అహంకారం అంటే ఇంకా అంతా అదే కదా. నెక్స్ట్ ఇంకా ఈ బుధుడు కానీ దోషగ్రస్తుడు అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎందుకంటే బుధుడు అంటే మనకి మాటలు, బుద్ధి, ఆలోచన విధానానికి కారకుడు. సో ఈ బుధుడు కానీ దోషగ్రస్తుడైతే ఏం చేస్తారు అంటే మాటలని తారుమారు చేసేస్తూ ఉంటారు. లేదంటే ప్రతిదీ వీళ్ళకి సర్కాస్టిక్గా మాట్లాడతారు. ఇంక ఏ విషయంలో రామ అని చెప్పినా రామ అనే విషయంలో కూడా ఆ వ్యంగ్యం కనబడుతూ ఉంటుంది అనమాట. అలా ఉంటారు వీళ్ళు. ఇంకేంటి, అగ్రెషన్ ప్యాసివ్గా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు తర్కంతో మాయలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏది తెలిసిందో అది నిరూపించడానికి వాళ్ళు దాన్ని ఏమైనా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దాని మీనింగ్ ఉండదు, అలా ఉంటారనమాట. ప్రత్యేకంగా ఈ రాహు బుధుడు ఉన్నవాళ్ళు వీళ్ళు ఏంటంటే చాలా చాకచక్యంగా మనసులో వ్యూహాలు వేసేస్తుంటారు, ప్లాన్స్ మానసికంగా వేసేస్తారు. ఎప్పుడు అలా జరుగుతుంది, అది ఇలా చేయాలి, అలా అయితే ఇలా అవుతుంది, ప్లాన్ ఏబీసీ 3-4 ప్లాన్లు ఉంటాయి వాళ్ళకి. ఏది ఎలా కావాలంటే అలా ఇమీడియట్గా అమలు పరిచేస్తారనమాట రాహు మెర్క్యూరీ ఉన్నవాళ్ళు. ఇంకా ఈ రాహు శుక్రుడు సంబంధాల్లో మనకు తెలుసు. అలాగే ఈ శుక్రుడు రాహువు కుజుడు లేదా శని ప్రభావంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈ లవ్ బాంబింగ్ ఉంటుంది. అలాగే ఆకర్షణ ద్వారా కంట్రోలింగ్ చేద్దాం అనుకుంటారు. అలాగే ఇవన్నీ పైపైన ప్రేమలు, ఇవన్నీ దట్స్ నాట్ రియల్ ప్రేమ కాదు. ఇదంతా రాహు శుక్రుడు ఉన్నాడంటే అది పైపైన ప్రేమ. అంటే నోటి చివరి వచ్చే మాటలు అవన్నీ నిజాలని అందరూ నమ్ముతుంటారు, వాళ్ళతో పరిచయం ఉన్న వాళ్ళందరూ. కానీ నిజాలు కాదు. ఎందుకంటే వాళ్ళకే తెలీదు వాట్ దే ఆర్ డూయింగ్ అనేది, వాళ్ళకే తెలీదు. వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళకే తెలీదు. ఆ రాహు అలా వేసేస్తాడు. అంటే ఒకవేళ అదే కానీ లగ్నంలో ఉంటే ఆ రాహు వాళ్ళకే తెలీదు, ఆ మూన్ మీద ఉన్నా సరే. ఇలా ఉంటుంది వీళ్ళకి. అంతసేపు భావోద్వేగ మోహం ఉంటుందన్నమాట. ఇంకెవరు వీళ్ళు కూడా అలాగే ఎవరైనా మంచిగా మాట్లాడితే మరి నమ్ముతారు, లేదని చెప్పలేం, కానీ బెండ్ అయితే అయిపోతారు గ్యారంటీగా. ఇంకా ఈ శనిగారు ఏంటంటే అన్నీ చల్లగా చేసేస్తూ ఉంటారు ఎవరికి తెలియకుండా. ఈ శని 7th మీద శని ప్రభావం ఉన్నా కూడా అంతే, వాళ్ళ లైఫ్లోని ఆ భాగస్వాములతో వాళ్ళకి కోల్డ్గా కట్ అయిపోతుంది. వాళ్ళకి తెలీదు, వీళ్ళకి తెలీదు, వాళ్ళకి తెలీదు ఏంటి రిలేషన్ కట్ అయిపోతుందని. కానీ కోల్డ్గా కట్ అయిపోతుంది కొన్నేళ్ల తర్వాత, మెల్లగా స్లోగా. నీ కట్ అయిపోయిన కొన్నాళ్ళకు కూడా కొన్నేళ్లకు తెలుస్తుంది, అరే అనేసి అప్పుడు రియలైజ్ అవుతారు వాళ్ళు. కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోతుంది. అయితే ఈ శని ప్రభావం ఉన్నప్పుడు ఏమొస్తుంది, సైలెంట్ ట్రీట్మెంట్. వీళ్ళు ఏమీ అనరు కానీ ట్రీట్మెంట్ మాత్రం ఉంటుంది. అలాగే ఇమోషనల్ డిస్టెన్స్, అంటే భావోద్వేగాలు ఏం పంచుకోరు, ఇంకా వదిలేస్తారు, దూరంగా ఉంటారనమాట. అలాగే గిల్ట్ మ్యానిపులేషన్ ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్, ఇంకా శని కదా వదళ్ళు, అలాగని ఉంటుంది కానీ అది వదలదు, వదిలించుకోరు. పోనీ నాకు అక్కర్లేదు అని వదిలించుకోరు వాళ్ళు, అలా సాగదీస్తూ ఉంటారు దాన్ని అనమాట. అంతే, మనకి ఇష్టం లేదు, మనకు వద్దులే అని అనరు. అక్కడ మళ్ళీ ఆ మొహమాటమో తెలియదు, ఏంటో తెలియదు, ఆ శని మాత్రం అలా కూల్గా ఉంచుతాడనమాట. అంటే ఇప్పుడు నీకు ఇష్టం లేని పదార్థం పెట్టినా సరే మొహమాటానికి మనం తింటూ ఉంటాం కదా, అంటే అది శని ప్రభావం. నాకు వద్దు, నాకు ఇష్టం లేదని చెప్పరు వాళ్ళు. వాళ్ళు ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు మొహమాటానికి అలా తింటూ వెళ్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు చిన్న మనం సరదాగా అనుకుంటాం, కానీ ఆ బిహేవియర్ అసలైన బిహేవియర్ చెప్పేస్తుంది. మళ్ళీ వేరే మనం గ్రంథాలు వాళ్ళ గురించి, సైకాలజీలు ఎవరి గురించి చదవక్కర్లేదు, ఇవే అవి. ఎందుకంటే నీలో ఉన్నవే నీలో చిన్న విషయంలో నువ్వు చేసే అతి చిన్న విషయంలో కూడా ఒక వస్తువు కింద పడిపోతే తీసే విధానంలోని, లేదంటే అది తీయడానికి నువ్వు తీసుకున్న టైంలో కూడా నువ్వేంటి అన్నది తెలిసిపోతుంది మనిషికి. ఇది ఈ శని వల్ల. ఇంకా కుజుడు ఉన్నాడు అనుకోండి, కుజుడు ఇంకా మరి డైనమిక్ కదా. మరి కుజుడు శక్తి, మళ్ళీ ఆగ్రహం,
మళ్ళీ కూడా కారకుడు. అయితే ఈయన ప్రభావం ఎలాగుంటుంది అంటే వీళ్ళన్నీ బెదిరిస్తూ ఉంటారు. మరి అనకూడదు కానీ మరి రౌడీ షీటర్ లాగా ఉంటారు కదా, మళ్ళీ కుజగ్రహాన్ని ఏమి అనకూడదు కానీ ఒక బెదిరింపు ఉంటుంది. అలాగే కోపంతో నియంత్రిస్తూ ఉంటారు. అలాగే ఏ సంబంధం ఉండేయండి వాళ్ళకి, అక్క, అన్న, చెల్లి, అమ్మ, నాన్న, ఎవరితోనైనా సరే వాళ్ళు వాళ్ళ ఆధిపత్యం చెలాయించడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఈ కుజుడు ప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళకు. అయితే ఈ మానసిక వ్యూహాలకు ఎలాంటి నక్షత్రాలు, ఏ నక్షత్రాల వల్ల ఏ నక్షత్రాలు వాళ్ళు ఇలాంటి వ్యూహాలు వేయగలరు, మానసిక వ్యూహాలు అన్నది మనం చూద్దాం. మనం ఇందాకలో అనుకున్నాం కదా, ఆశ్లేష నక్షత్రం ఇదేంటి, హిప్నటిక్ కమ్యూనికేషన్. అలాగే ఇతర భావాలని త్వరగా గుర్తించేస్తారు ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. ఇతరులు ఏమనుకుంటున్నారో అది త్వరగా గుర్తించేస్తారు. అలాగే ఇంకా ఈ మానసికంగా మాయ ఇవన్నీ ఉంటుంది. తర్వాత ఇవన్నీ చూశారు కదా, మెర్క్యూరీ స్టార్స్, ఆశ్లేష, జ్యేష్ఠ, ఈ లక్షణాలు కూడా మనకు అర్థమైపోయింది. అన్నిట్లో పోటీ ఉంటుంది, పోటీతత్వం ఉంటుంది ప్రతి దాంట్లోని. ఇంకా స్వాతి నక్షత్రం నెక్స్ట్ ఏంటి, వీళ్ళకి ఎంతసేపు స్వాతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలి స్వాతి నక్షత్రం వాళ్ళకి. ఇంకా సంబంధాల దగ్గరికి వచ్చేసరికి ఏది స్థిరత్వం ఉండదు, అన్నీ అస్థిరమే వాళ్ళకి. వీళ్ళే అంటారు బ్రెడ్ క్రంబింగ్. అంటే ఏంటి, ఎప్పుడు ఏమైనా కావాలంటే వాళ్ళు వాడేసుకుంటూ ఉంటారు, తర్వాత వదిలేస్తూ ఉంటారు, అది ఈ బ్రెడ్ క్రంబింగ్. ఇంకా విశాఖ నక్షత్రానికి వస్తే వీళ్ళకి ఒక లక్ష్యం అది ఉంటుంది, అది సాధించడానికి ట్రై చేస్తుంటారు. అలాగే వీళ్ళకి మంచి సంకల్పాలు, అంటే ఏదైనా ఒక సంకల్పించారు అంటే అది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. వీళ్ళకి ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి ప్లాన్స్ వేయాలి అన్నది ఈ విశాఖ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇంకా శతభిష నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి మనం ఇందాకలో చెప్పుకున్నాం కదా, ఏంటి అంటే వాళ్ళు పరిశోధన, విశ్లేషణ, అనాలిసిస్. వాళ్ళు ఒక విషయం, చిన్న విషయం, గుండు సూది గురించి చెప్పమంటే ఆ గుండు సూది గురించి ఎంతో అనాలిసిస్ చెప్పగలరు వాళ్ళు. లేదంటే ఏదైనా పెద్ద విషయమైనా, చిన్న విషయమైనా సరే ఏదైనా పరిశోధన చేయమంటే అది కూడా చాలా బాగా చేస్తారు. ఆ శతభిష నక్షత్రం వాళ్ళకి అలాగ ఉంటుంది. వీళ్ళు చేసేది ఏంటంటే గోస్టింగ్. నెక్స్ట్ మూల నక్షత్రం. మూల నక్షత్రంలో ఏంటుంటుంది, వాళ్ళు ఎంతసేపు సత్యాన్వేషణ, ఎక్కడ ట్రూత్ ఎక్కడుందా అంటే ఇప్పుడు నువ్వేదో చెప్తావు, నాకు డబ్బులు ఇవ్వు అంటే డబ్బులు లేవు అని చెప్తాం మనం. లేవు అంటే వీడు నిజంగా డబ్బులు ఉన్నాయంటున్నాడా లేదంటున్నాడా అన్నది తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని అక్కడితో వదిలేరు వాళ్ళు. ఇదే సత్యాన్వేషణ చేస్తుంటారు. అంటే ఇంక ప్రతి విషయంలో, నేనేదో నాకు గుర్తొచ్చిన మామూలు విషయం చెప్పాను కానీ ప్రతి విషయంలో కూడా వీళ్ళు సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటారు. అలాగే వెంటనే మారుస్తూ ఉంటారు కూడా, చాలా డీప్గా మారుతారు ఈ మూల నక్షత్రంలో. ఇది ఒకటి ఉంది. తర్వాత ఇది వీళ్ళు ఏం చేస్తారు, అకస్మాత్తుగా బంధాలు తెంచేసుకుంటారు. ఎందుకు, మూల కేతు స్టార్ కదా, ఆ కేతు స్టార్ వలన అలా జరుగుతుంటుంది. అయితే ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళందరూ ఇలాంటి మాయాజాలను చేసేస్తారు కాదు, కానీ ఈ లక్షణాలు అయితే మాత్రం ఉంటాయి. ఎందుకంటే ఇందులో మరి పుట్టిన వాళ్ళు మంచి శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఈ నక్షత్రాల్లో మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఉన్నారు. అంటే అఫ్కోర్స్ ఇవన్నీ మన మనసు గురించే మాట్లాడుకుంటున్నాం, మనసు గురించి, మనసు ఎలా వాళ్ళు చేస్తారో అన్న విషయం గురించి మాట్లాడుతున్నాం ఈ నక్షత్రాలు. సో దానికి తగ్గట్లే అందులో శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. అలాగే ఎన్నో వ్యూహాలు వేస్తారు మిలిటరీస్లో, వాటిలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే హీలర్స్ ఉన్నారు. హీలర్స్ ఎంతోమంది శతభిష నక్షత్రంలో ఉంటారు, జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటారు. ఇలా కాబట్టి ఇలా అంటే పాజిటివ్గా నీకున్న శక్తిని ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది. ఇవన్నీ నెగిటివ్గా ఉపయోగించుకుంటేనే కదా ప్రాబ్లమ్స్. అయితే ఎందుకు ఇలా మాటికి ఆకర్షించడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని అన్నది మనం తెలుసుకోవాలి. ఈ రాహు శుక్ర యోగం ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఆకర్షణ బలంగా ఉంటుంది. అలాగే బలంగా ఎంత ఆకర్షణ ఉంటుందో ఒక భ్రమ కూడా ఆ ప్రేమలో ఉంటుంది. ఇది నిజమేనేమో, లేదంటే ఇదే మన డెస్టినీయా, అరే మనం నిజంగా ప్రేమిస్తున్నామేమో, లేదంటే వాళ్ళు ప్రేమిస్తున్నారేమో, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ అది ఏది నిజం కాదు.
అయితే ఇలా ఇలా అనుకుని కొంతమంది చాలా టాక్సిక్గా బిహేవ్ చేస్తుంటారు. అంటే టాక్సిక్ లవ్ దానికి దారి తీస్తుంది. ఇది కానీ ఇద్దరికి బలం ఉందనుకోండి, ఆ రావుకి ఆ శుక్రుడికి, ఇంకా వాళ్ళు టాక్సిక్ అయిపోతారు. ఈ మధ్య కొన్ని సినిమాలు కూడా తీశారు కదా. ఇంకా సప్తమ భావంలో కేతు ఏంటంటే ఇంక మనకు తెలుసు, అకస్మాత్తుగా విడిపోతారు. అది ఎప్పుడు విడిపోతారు అనేది ఇంకా మరి ఆ కేతుకే తెలుసు. ఇది చెప్పాం కదా, ఈ శని ఈ కేతువు ఇంకా మిగతా మనకి ఉంటాయి కదా కొన్ని దుర్దశలు, మనకు వచ్చే దశల్లో మనకి యోగకారకులు కాని వాళ్ళు ఉంటారు, అవయోగం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈ దశలు కానీ ఇలాంటి వాళ్ళు కానీ వచ్చారనుకోండి, ఆ దశల్లోని దాని తోడు ఆ ట్రాన్సిట్లో కూడా ఇవన్నీ కలిసే అనుకోండి, జంబ్లింగ్ అయిపోయింది, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇలాంటివి జరిగినప్పుడు విడిపోతారు. అవన్నీ జరగకుండా ఏదో ఒకటి రక్షిస్తూ ఉంటే, ఏదో ఒకటి కొంచెమైనా బలం ఉంటే అది అలా సాగుతుంటుంది. మన పెద్దన్నయ్య శనిగారు అలా పట్టుకెళ్తూ ఉంటారు చివరిదాకా అనమాట. కానీ కేతువు మాత్రం ఎప్పుడు కూడా, కేతువు సప్తమంలో ఉన్నాడు అంటే అది కర్మ సంబంధం. అది వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద గోడ ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ. నెక్స్ట్ ఈ శని చంద్ర సంబంధం ఉందనుకోండి, వాళ్ళంటే ఎప్పుడు చూసినా వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాగే అలాగే బాధాకరమైన సంబంధాల్లో కొనసాగడం, భర్తకి ఇంకా మళ్ళీ ఇప్పుడు అందరినీ కొట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా అలా చెప్పకూడదు. ఇలా భార్యాభర్తల్లో ఎవరు కొడుతున్నారని తెలుసు, అది నొప్పి పెడుతుందని తెలుసు, అయినా వాళ్ళతోనే ఉంటారన్నమాట. వాళ్ళు తిడుతున్నారని తెలుసు, వాళ్ళు అన్న మాటలు పడలేక చస్తున్నామని తెలుసు, అయినా వాళ్ళతోనే ఉంటారు. అదే శని చంద్ర కాంబినేషన్. అంటే వాళ్ళకి బాధపడడం ఇష్టం అన్నమాట. నువ్వు ఏసీ కారు ఇచ్చి కూర్చొని వెళ్ళరా బాబు అంటేను, అరే ఏసీ ఎందుకు దండగా అని చెప్పేసి ఏసీ ఆపేసి ఆ ఎండలో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అంటే ఏదైనా ఒక కష్టం బాధపడడం, వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఆ శని మూన్ కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కావాలంటే ఎవరినైనా చూడండి, వాళ్ళు ఒరే ఫ్యాన్ వేసుకొని చల్లగా సోఫాలో కూర్చోరా అంటేను, ఫ్యాన్ ఎందుకు ఈ చల్లగాలి కిటికీలోంచి వస్తుంది కదా అని ఆ ఫ్యాన్ ఆపేసి ఆ గాలికి ఎదురకుండా కూర్చుంటారు అనమాట. అది కూడా వస్తుంది రాదు ఆ చెమటలు కొట్టుకుంటూ అలా ఉంటారు వాళ్ళు. బండి మీద వెళ్ళరా అంటే లేదు నేను నడిచి వెళ్తాను ఆ చెమట్లు. అలా వాళ్ళు కష్టాన్ని, నష్టాన్ని, లేదంటే ఒక బాధని ఎంజాయ్ చేయడానికి చూస్తుంటారు ఆ శని మూన్ ఉన్న వాళ్ళు అనమాట. నెక్స్ట్ అంటే బాధను కూడా ఎంజాయ్ చేస్తారా అంటే నిజమే, బాధను కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తారు. అది అలవాటు అయిపోయింది అనుకోండి, రోజు తిట్టించుకోవడం లేదంటే ఎవరైనా తిడుతుంటే ఏడవడం అలవాటు అయిపోయింది అనుకో, ఒకవేళ ఏదైనా ఒక రోజు కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు తిట్టకపోయినా, నీకు ఇది లేకపోయినా అది గుర్తు తెచ్చుకుని మరీ ఏడుస్తూ ఉంటారు. ఈ శని మును కాంబినేషన్ అలా ఉంటుంది. ఆ శని మును కాంబినేషన్. ఇంకా రాహు మును చూసుకుందాం. వీళ్ళేంటి, సావియర్ మెంటాలిటీ ఉంటుంది. వీళ్ళు దేన్ని పట్టించుకోరు, కానీ ఎవరైనా ఫాల్స్ ప్రామిసెస్ చేస్తే మాత్రం చక్కగా నమ్మేస్తూ ఉంటారు. అయితే ఈ చంద్రుడు ఇప్పుడు కొన్ని గ్రహస్థితులు వ్యక్తిని చాలా దయగలవారుగా, అంటే ఒక కైండ్నెస్ ఉన్నట్లు మనకి చూపిస్తారు. కానీ అదే సమయంలో ఏంటి, వాళ్ళు మోసపోతూ ఉంటారు. ఏమిటి ఆ మోసపోయే వాళ్ళు? ఇప్పుడు కొన్ని కాంబినేషన్స్ చూద్దాం మనం. ఇప్పుడు శుక్రుడు చంద్రుడు ఉన్నారనుకోండి, ఆ ప్రభావం ఒక నేటివ్కి, ఒక జాతకునికి శుక్రుడు చంద్రుడు కలిసి ఉన్నారు ఒక హౌస్లో ఉన్నప్పుడు ఏంటి, వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. అలాగే ఎవరైనా తప్పు చేసినా సరే ఈజీగా క్షమించేస్తారు. అలాగే అందరిలోని కూడా మంచిని చూస్తారు. కానీ కొన్నిసార్లు వీళ్ళకి ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా హెచ్చరించినా, వద్దురా ఇలా చెయ్యకు అని చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోరు. ఇది ఈ మూన్ వీనస్ కలిసి ఉన్న వాళ్ళు చేసే పనులు. అదే గురు ప్రభావం ఉందనుకోండి, వీళ్ళేంటి ఇలాంటి వ్యక్తులు నమ్ముతారు, వీళ్ళు మారుతారు. అలాగే వీళ్ళు మంచి గురించే ఉంటూ ఉంటారు కాబట్టి చివరికి మంచి గెలుస్తుంది, ఇది మనకు తెలుసు. సో మానసిక మాయాజాలం అంటే ఇలాంటి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, గోస్టింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు కూడా ఈ నమ్మకాన్ని, ఇలా ఉన్న వాళ్ళని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. అంతే కదా, అదేదో సినిమాలో చెప్పినట్లు ఉపయోగించుకోరా అంటుంటారు కదా, వాడుకుంటున్నావు అనేసి. ఈ వాడుకోవడం అన్నది ఈ శని శుక్రుడు చంద్రుడు కలిసిన వాళ్ళని, ఈ గురువు ప్రభావం ఎక్కువ ఉన్న వాళ్ళని వీళ్ళు బాగా వాడుకుంటూ ఉంటారు, ఈ రాహు బ్యాచ్ మొత్తం. ఓకేనా.
నెక్స్ట్ మనం కర్మ సంబంధాలు ఏమేమి సూచిస్తాయి అన్నది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ఏంటి, మనకి జాతకంలో కానీ ఒక కష్టమైన సంబంధాలు వస్తాయి, ఎదురవుతాయి అని మనం ఎప్పుడు ఎలా చెప్పగలము అంటే, సప్తమ భావంలో రాహు ఉన్నా సరే, అలాగే రాహు నక్షత్రంలో శుక్రుడు ఉన్నా సరే, నెక్స్ట్ ఆశ్లేష లేదా జ్యేష్ఠలో మూన్ చంద్రుడు ఉన్నా సరే, అలాగే సప్తమ భావం మీద శని ప్రభావం ఉన్నా సరే, ఇలాంటి సంబంధాలు, ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకు వచ్చే సంబంధాలు అంటే ఇంకేమిటి, మిగతా వాళ్ళందరూ ఏదో ఒక టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. మనతో ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నది స్పౌజే అన్ని రకాలుగా. సో స్పౌజ్ గురించే మాట్లాడుకుందాం. ఇలాంటి వాళ్ళకి సంబంధాలు తరచుగా ఎలా ఉంటాయంటే, వీళ్ళకి ఇమోషనల్ అంటే వీళ్ళు ఎక్కువగా ఏదైనా అనుకుంటారు కదా, మా ఆవిడ చాలా మంచిది, మా ఆయన చాలా మంచివాడు అనుకుంటారు కదా, అది కాదు ఇది అని ఒక పాఠాన్ని నేర్పించేస్తాడు శని భగవానుడు. శని సప్తమాన్ని చూస్తున్న, సప్తమంలో ఉన్నా సరే వాళ్ళకి స్పౌజ్ ద్వారా పాఠం, గుణపాఠం. కేతు ఉంటే ఒక గోడ, రాహు ఉంటే ఆ రాహు సప్తమంలో రాహు ఎవరుకుంటే వాళ్ళు ఎదుటి వాళ్ళకి అంటే వాళ్ళ స్పౌజ్కి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు పాఠాలు. కేతువు ఉన్నాడంటే అయితే వీళ్ళు ఈ కాంబినేషన్స్ వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాహు శుక్రుడు ఉన్నాడంటే అయిపోయింది. ఇంకా ఆధ్యాత్మిక దృష్టి ఏంటంటే, అయితే ఈ కష్టమైన సంబంధాలు లేదంటే మనకి ఇలా మనసుని విరిచేసే గుణపాఠాలు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, దేవుడు అంటాడు నువ్వు ఆధ్యాత్మికంలోకి వెళ్ళు, ఇంక ఇది అయిపోయింది నీ చాప్టరు అంటే. సప్తమంలో కేతు ఉన్నాడంటే నీకు ఇది లాస్ట్, ఇలాంటి ఒక రిలేషన్, భార్యాభర్తల రిలేషన్ ఇది లాస్ట్, ఈ జన్మలో కూడా నీది అయిపోయింది, ఏదో కొన్ని రోజులు పెళ్లి చేసుకున్నావు అంతా అయిపోయింది, ఇంక ఇక్కడి నుంచి నువ్వు స్పిరిచువల్లోకి వెళ్ళాలి అని చెప్పడానికి ఒక గుణపాఠాలు నేర్పిస్తాడనమాట. ఇంకా లేదు మేము ఇద్దరం పబ్కి వెళ్తాం, మేము ఇద్దరం సినిమాకి వెళ్తాం, మేము ఇద్దరం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అన్నది కుదరదు. అది కొన్ని సంవత్సరాలు, సరదాగా 10-15 ఏళ్ళు అంతే. ఇంకా ముందు కూడా తేలిపోవచ్చు, మనకొచ్చే దశాంతర దశలు బట్టి ఉంటుంది. సో ఇవన్నీ నేర్పిస్తాడు. నేర్పించే అంతేకాదు, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నేర్పిస్తాడు. అలాగే ఒక లిమిటేషన్స్ పెట్టుకోవడం, అని గుడ్డిగా నమ్మేసుకొని లేదంటే గుడ్డిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని, హై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ స్పౌజ్ ఇలాంటివన్నీ పెట్టేసుకుంటూ ఉంటారు కదా, అవన్నీ కట్ చేస్తాడనమాట. ఇది కాదు, ఇది అలా కాదు, ఇలా చెయ్యాలి, ఇవన్నీ మన గుణపాఠాలు. ఇంకా చాలు, నువ్వు ఎంజాయ్ చేసింది, మాట్లాడుకున్న దేవుని ప్రార్థించుకో, ఇలాంటివి అంటారు. మా ఆయన గుర్తించడం నేర్పిస్తాడు, లిమిటేషన్స్ పెట్టుకోవడం నేర్పిస్తాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకొని నీ సెల్ఫ్ గురించి నువ్వు ఏదైనా చేసుకో అని నేర్పిస్తాడు. అలాగే ఆత్మజ్ఞానం నేర్పిస్తాడు. ఈ 4 పాయింట్స్ కూడా ఈ సప్తమంలో కేతు ఉన్న, సప్తమంపై శని దృష్టి ఉన్నా, శని ఉన్నా సరే ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఈ 4 ఏంటి, ఆత్మగౌరవం, లిమిటేషన్స్ పెట్టుకోవడం, సెల్ఫ్ రెస్పెక్ట్, మన లిమిటేషన్స్ పెట్టుకోవడం, నెక్స్ట్ మాయ ఎక్కడుంది అన్నది గుర్తించడం, అలాగే ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది, నువ్వు ఇలాంటి స్పిరిచువల్ వేలోకి వెళ్తే కలుగుతుంది అనమాట. అది ఫైనల్ అనమాట. సో ఈ విధంగా మనం మన పిల్లలు ఉపయోగించే ఈ పదజాలాన్ని మనం జ్యోతిష దృష్టిలో చూసాము. తర్వాత మనకి ఈ సులభంగా మనం గుర్తుపెట్టేసుకోవాలంటే మానసిక మాయాజాలం అని ఒక హెడ్డింగ్లో పెట్టేసుకుని, దానికి కారణం రాహువు. అలాగే మనసులతో ఆడుతారు రాహు బుధుడు, ప్రేమ మోహం రాహు శుక్రుడు. అలాగే భావోద్వేగ శిక్ష, ఇమోషనల్గా ఒక పనిష్మెంట్ వేసేస్తాడు ఎవరు, మన శని భగవానుడు. ఆయన కానీ సప్తమంలో ఉన్నారు, సప్తమం మీద ఎటువంటి సంబంధం వచ్చినా సరే, ఇంకా అంటే అందులో కొంచెం డిస్టెన్స్లు పెరుగుతుంటాయి. సప్తమంలో కూర్చుని అంటే గ్యారంటీ, ఇంకా దాన్ని చూస్తున్నాడంటే కొంచెం మళ్ళీ చిన్న కన్సెషను, ఇంకొంచెం దూరం నుంచి చూస్తున్నాడంటే ఇంకో చిన్న కన్సెషన్, కానీ కన్సెషన్ ఏదో చిన్న పెసర ఉంటుంది కానీ అసలు మాత్రం పోదు. అయితే ఈ భావోద్వేగ శిక్ష, ఇమోషనల్ పనిష్మెంట్ వేసేస్తూ ఉంటారు. తర్వాత కుజుడు కానీ ఉంటే ఆగ్రహ ఆధిపత్యం. సో వీళ్ళందరూ కూడా మనకి జీవిత పాఠాలని నేర్పించేవాళ్ళే, గుణపాఠాలు నేర్పిస్తారు. ఏమంటే
ఈ బంధాలు ఏ బంధాలు శాశ్వతం కాదు. ఏది ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు. అందుకని దేవుని ప్రార్థించుకోండి, మీరు స్పిరిచువల్ వేలోకి వెళ్ళండి అని చెప్పడానికి, గుణపాఠాలు లైఫ్ లెసన్స్ చెప్పడానికే ఇలాంటి గ్రహాలు మనకి సప్తమంలో ఉన్నప్పుడు అర్థమవుతుంది. అదే దీన్నే మనం మానసిక మాయాజాలం అనే అనుకుంటాము, కఠోర సత్యాలు అనుకుంటాము, ఏదైనా అనుకోవచ్చు. శుభం భూయాత్.